రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై ట్రంప్ మరోసారి కూడా ట్రంప్ మోత మోగించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి 26% ట్యాక్స్ కూడా విధించబోతున్నారు. అంతేకాకుండా ఇది ఈ క్లిష్టమైన డిసిజన్ తీసుకోవడం వల్ల ప్రధానంగా ఫార్మా కంపెనీలు అలాగే ఆటోమొబైల్స్ పైన ఐటీ కంపెనీల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. అయితే భారత్ పైన టారిఫ్ల మోత మోగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ట్రంప్ భారత్ నుంచి అమెరికాకి దిగుమతి చేసుకునే వస్తువులపైన అన్నిటిపైన కూడా 26% వరకు టారిఫ్ విధిస్తారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అర్ధరాత్రి నుంచే అమల్లోకి టారిఫ్స్ వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా ఫార్మస్యూటికల్ కంపెనీస్ పైన అలాగే ఆటోమొబైల్స్ పైన అదేవిధంగా ఐటీ కంపెనీల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని అంటూనే టారిఫ్ మోత మోగించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పైగా 26% డిస్కౌంట్ ఇచ్చామని సెటైర్లు కూడా వేశారు. ఎందుకంటే భారత్ తమపై 52% అంటే 52% టారిఫ్ విధిస్తుందని, తాము మాత్రం 26% అంటే 26% మాత్రమే వేశామని ట్రంప్ రెసిప్రోకల్ కౌంటర్స్ కూడా వేస్తున్నారు. అయితే చైనాపై అత్యధికంగా 34% టారిఫ్ కూడా విధించారు ట్రంప్. అయితే యుఎస్ కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపైన కనీసం 10% టారిఫ్లు కూడా విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే యుఎస్ చేసుకున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లో యుఎస్ అత్యధిక ట్రేడ్ లో ఉన్నది ఒకటి ఇండియా, ఇంకొకటి చైనాతోనే అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రెండు దేశాలపైన కూడా టారిఫ్ ఎలా విధిస్తారు అన్న ప్రతి ఒక్క దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతానికైతే చైనా నుంచి ఒకవేళ చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులు యుఎస్కి వెళ్తుంటే వాటిపైన 67% చైనా విధిస్తోంది. అయితే దానికి డిస్కౌంటెడ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని కూడా ట్రంప్ తెలిపి దానికి వీళ్ళు 67% విధిస్తున్నారు. కాబట్టి వీళ్ళు చైనాకి 34% కూడా విధిస్తున్నట్లు తెలుపుతున్నారు. అయితే యూరోపియన్ యూనియన్కి 37% యుఎస్కి విధిస్తే వీళ్ళు రివర్స్గా 20% యూరోపియన్ యూనియన్కి కూడా విధిస్తున్నారు. అయితే వియత్నాంలో చూసుకున్నట్లయితే 90% వరకు దాదాపు 90% వరకు కూడా వీళ్ళు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎవరికైతే యుఎస్కి పంపిస్తారో వాళ్ళు 90% ట్యాక్స్ విధిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ టారిఫ్స్ పైన 46% వరకు అంటే సగానికి సగం వరకు కూడా టారిఫ్ డిస్కౌంట్ చేసి రెసిప్రోకల్ టారిఫ్స్ అని కూడా సెటైర్లు వేస్తూ వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే తైవాన్లో కూడా 64% నుంచి 34%కి రెసిప్రోకల్ టారిఫ్ చేశారు. మరి జపాన్లో చూసుకున్నట్లయితే 46% 24%గా కూడా చేశారు. ఇండియాకి ప్రస్తుతం మనం ఇండియా గురించి మాట్లాడినట్లయితే 52% ఇండియా నుంచి ఏదైతే సామాన్లు వెళ్తాయో ఆటోమొబైల్స్కి సంబంధించి లేదా ఫార్మాస్యూటికల్కి సంబంధించిన గూడ్స్ ఎప్పుడైతే యుఎస్కి పంపించడం జరుగుతుందో దానిపైన 52% టారిఫ్ కూడా విధించడం జరుగుతుంది. అయితే దీనికి రెసిప్రోకల్ టారిఫ్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే యుఎస్ మనకి విధించడం ఏదైతే జరుగుతుందో దాన్ని 26%గా కూడా కట్ డౌన్ చేశాను అని కూడా చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాకుండా థాయిలాండ్లో 72% అలాగే 36% రెసిప్రోకల్ టారిఫ్గా కూడా గుర్తుంచుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతానికైతే సౌత్ కొరియాలో 50% టారిఫ్ విధిస్తున్నారు. కాబట్టి దానికి సగానికి సగం 25% టారిఫ్ రెసిప్రోకల్గా కూడా వస్తుందని చెప్పుకోవాలి. స్విట్జర్లాండ్లో చూసుకున్నట్లయితే 61%ని 31%గా కూడా కట్ డౌన్ చేశారు. మరి ఇండోనేషియాలో చూసినట్లయితే 64%ని 32%గా కూడా కట్ డౌన్ చేసి రెసిప్రోకల్ టారిఫ్గా కూడా గుర్తించారు. మలేషియాలో చూసుకున్నట్లయితే 47% అలాగే అటు నుంచి వచ్చే టారిఫ్ని చూసుకున్నట్లయితే 24% లాగా కూడా కనిపిస్తోంది. అండ్ కంబోడియాలో 97% అండ్ దానికి రెసిప్రోకల్ టారిఫ్ 49%గా కూడా గుర్తించారు. మరి యునైటెడ్ కింగ్డమ్లో 10% పెట్టారు. కాబట్టి ఓన్లీ 10% అంటే ఎంత ఉంది అని అంటే అన్ని స్టేట్లకి మనం చూసుకున్నట్లయితే సగానికి సగం కట్ చేసి రెసిప్రోకల్ టారిఫ్ అని పెట్టారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చాట్లో మనం చూసుకున్నట్లయితే రెసిప్రోకల్ టారిఫ్ దీని కిందకి బ్రెజిల్లో అలాగే యునైటెడ్ కింగ్డమ్లో చిలేలో ఇంకా ఇంకా ఆస్ట్రేలియాలో అలాగే టర్కీలో కూడా ఇంకా కొలంబియాలో కూడా ఎంత పర్సెంట్ అయితే టారిఫ్ వీళ్ళు విధిస్తున్నారో అంతే ఈక్వలెంట్ పర్సెంట్ కూడా రెసిప్రోకల్ అవుతుందని కూడా మనం గమనించుకోవచ్చు. ఎందుకంటే వేరే దేశాలన్నిటికీ కూడా వీళ్ళు ఒకవేళ 72% అయితే దానికి సగం లేదా 50% అయితే దానికి సగం 25% వరకు టారిఫ్స్ని రెసిప్రోకేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఏదైతే దేశాలు ఉన్నాయో వేరే దేశాలు చాలా సెలెక్టివ్గా వన్ ఆఫ్ దెమ్ ఇస్ యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ బ్రెజిల్లో కూడా ఎంత 10% పంపిస్తే మళ్ళీ ఆ రెసిప్రోకల్ టారిఫ్ కూడా 10% ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా సింగపూర్లో కూడా అలాగే జరుగుతోంది, చైనాలో కూడా అలాగే జరుగుతోంది, ఆస్ట్రేలియాలో కూడా అలాగే జరుగుతోంది, టర్కీ అండ్ కొలంబియాలో కూడా సేమ్ ఎంతైతే టారిఫ్ ఆ స్టేట్ నుంచి పంపిస్తున్నారో ఆ వేరే కంట్రీ నుంచి కూడా అంతే టారిఫ్ పంపించడం జరుగుతోంది. అయితే వేరే స్టేట్స్ని చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ని చూసినట్లయితే 58% టారిఫ్ విధిస్తారు. కాబట్టి వాళ్ళకి 29% రివర్స్ రెసిప్రోకల్ టారిఫ్ అయితే పంపిస్తున్నారు. అయితే ఇది రెసిప్రోకల్ టారిఫ్స్ ఏ
దేశాలకి ఎంతెంత టారిఫ్ పడుతుంది అని ఈ చాట్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు. డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మీకు కనిపిస్తోంది ఎంత టారిఫ్ మనం పంపిస్తున్నాము. ఒకవేళ చైనా అయితే 67% టారిఫ్ యూఎస్కి విధిస్తుంది కాబట్టి రెసిప్రోకల్ డిస్కౌంటెడ్ టారిఫ్ లాగా అనౌన్స్ చేసి 34% మాత్రం రివర్స్ పంపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా 52% ఇండియా విధిస్తుంది కాబట్టి 26%కి కట్ డౌన్ చేశానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో నిన్న మాట్లాడినప్పుడు భారత్ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ నాకు చాలా మంచి మిత్రుడు, కాకపోతే ఎప్పుడూ మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు, you've not been treating us right అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. With China charged, we took in hundreds of 46%, we're charging them 24%. India, very, very tough, very, very tough. The Prime Minister just left, and he's a great friend of mine, but I said, you're a friend of mine, but you're not treating us right. They charge us 52%. You have to understand, we charge them almost nothing for years and years and decades. And it was only 7 years ago when I came in, we started with China charged them. We took in hundreds of billions of dollars from China in tariffs. And they understood, honestly. President Xi understood. He said, look, I understand. And the other countries, and they all understand. We're going to have to go through a little tough love, maybe. But they all understand. They're ripping us off, and they understood it. Prime Minister of Japan, Shinzo Abe. He was a fantastic man. He was unfortunately taken from us, assassination. But I went to him and I said, Shinzo, we have to do something. A trade is not fair. And he said, I know that. I know that. And he was a great gentleman. He was a fantastic man. But he understood immediately what I was talking about. I said, Shinzo, we have to do something. He said, I know that. And we worked out a deal, and it would have been a much better deal, but frankly, there were many years left in the deal that was made previous to my getting there, but it was something. 46%. ఎస్, అయితే విన్నారు కదా, ఇప్పుడే ప్రెసిడెంట్ కూడా వెళ్ళిపోయారు ఇండియాకి. కాకపోతే ఎంత మంచి ఫ్రెండ్ అయినప్పటికీ కూడా చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు. ఈ టారిఫ్స్ విషయంకి వచ్చేసరికి 54% నాకు ఇండియా నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి అతి తక్కువ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి కూడా ఇప్పటికైతే ప్రస్తుతానికి 52% నుంచి 26%కి నేను కట్ డౌన్ చేస్తున్నాను అని సెటైర్ వేశారు. అంతేకాకుండా ప్రస్తుతానికి వేరే వేరే దేశాల నుంచి ఎంత టారిఫ్ వస్తుంది కూడా ఆయన మాటలోనే విన్నాం. కాబట్టి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ న్యూ జెర్సీ నుంచి అందిస్తారు. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యూఎస్ఏ కరెస్పాండెంట్ రిపోర్ట్ చేస్తున్నాను. గత కొంతకాలంగా మనం అందరం వింటూనే ఉన్నాం న్యూస్ లో కానీ రకరకాల మీడియా ద్వారా అంతా. సో బేసిక్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, మన ట్రంప్ గారు రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించడంతో యుఎస్ లో ట్రంప్ గారు ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. తను ఆఫీస్ బహుశా డిసెంబర్ ఆ టైంలో తీసుకున్నారు. ఇప్పుడు 3-4 months అవుతా ఉంది. మనం అంతా వింటూనే ఉన్నాం న్యూస్ లో చాలా టారిఫ్స్ అని. టారిఫ్స్ అంటే సుంకాలు, బేసిక్గా ఏంటంటే ట్యాక్సెస్, మన తెలుగులో సుంకాలు అంటారు, ఇంగ్లీష్ లో వచ్చేసి టారిఫ్స్ అంటారు. సో టారిఫ్స్ గురించి మనం చాలా రకాలుగా వింటున్నాము. ట్రంప్ అమెరికా వచ్చేసి టారిఫ్స్ అయిపోతా ఉంది త్వరలో అన్ని దేశాల పైన అని చెప్పేసి. సో ఈ రోజు ఒక పెద్ద న్యూస్ అయితే జరిగింది. బేసిక్ గా గతంలో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని టారిఫ్స్ చేశారు కొన్ని కంట్రీస్ పైన, ప్రత్యేకంగా మెక్సికో కానీ, కెనడా కానీ, తర్వాత చైనా కానీ, ఇలాంటి దేశాల పైన. సో ఈ రోజు ఏమైందంటే 4 గంటలకి ఇక్కడ లిబరేషన్ డే అని కూడా మొదటి నుంచి కూడా పిలుస్తా ఉన్నారు. లిబరేషన్ డే అంటే విముక్తి రోజు అని చెప్పేసి. సో ఇంతవరకు మనం ఏం చెప్తున్నామంటే, ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే, లాట్ ఆఫ్ కంట్రీస్ అమెరికాకి ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ చేస్తున్నారు, అందువల్ల వీళ్ళ ప్రోడక్ట్స్ బయట కొనలేకపోతా ఉన్నారు అని చెప్పి వీళ్ళ వాదన ఉంది. సో అలానే మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే కూడా బేసిక్గా టారిఫ్స్ మేము కూడా ఏ కంట్రీ అయితే ఎలా అయితే మనకు చేస్తుందో, అంటే సుంకాలు ఎలా అయితే విధిస్తుందో అదే విధంగా మేము రెసిప్రోకల్ టారిఫ్స్ చేస్తామని చెప్పారు వాళ్ళు. రెసిప్రోకల్ అంటే స్పష్టంగా తెలుగులో చెప్పాలంటే పరస్పర టారిఫ్స్. ఇప్పుడు మీరు 50% వేస్తే మేము 50% వేస్తాము, అలా టారిఫ్స్ చేస్తామని చెప్పారు. సో ఈరోజు 4 o'clockకి ట్రంప్ గారు పెద్ద మీడియా సమావేశమే జరిగింది. తను ఈ టారిఫ్స్ వచ్చేసి దే వెంట్ అహెడ్, యుఎస్ గవర్నమెంట్ టారిఫ్స్ ఈ రోజు నైట్ నుంచే అవి అమల్లోకి వస్తాయని కూడా చెప్పారు. ఇది చాలా దేశాల పైన ఇప్పుడు మనం చూసామంటే మన స్క్రీన్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పారు. చైనా వచ్చేసి అమెరికా గూడ్స్ పైన 67% టారిఫ్స్ చేస్తా ఉంది. దాన్ని వీరు మన యుఎస్ వాళ్ళు 34% చేశారు. అలా చూసుకుంటూ పోతే యూరోపియన్ యూనియన్ 39%, యుఎస్ వాళ్ళు 20% వేస్తున్నారు.
తైవాన్ 64% ఇది 32%, జపాన్ 46% ఇది 24%, ఇండియా 52% వేస్తుంటే 26%. అలా అన్ని దేశాలు దాదాపు 180 దేశాలు పైన ఈ టారిఫ్స్ అన్నది వేస్తా ఉన్నారు అమెరికా వాళ్ళు. అదాన్ని బేసిక్ గా ఎలా అంటే రెసిప్రోకల్, వాళ్ళు ఏం చేస్తే మేము అదే చేస్తాము. బేసిక్ గా వాళ్ళు ఏం చేస్తే మేము పరస్పరంగా అదే చేస్తాము. ఇక్కడ మా ప్రోడక్ట్స్ కూడా బయట దేశాల్లో కొనాలి అని అమెరికా వాదన. ప్లస్ ఇది ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అమెరికన్స్ ఇక్కడ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ అమెరికన్స్ ఏమనుకుంటారంటే బేసిక్ గా వాళ్ళకు జరిగే నష్టం ఏంటంటే ఎప్పటి నుంచో అమెరికా పైన చాలా కంట్రీస్ ఈ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల లాభం ఉంటుంది, కానీ అమెరికాకి అయితే నష్టం జరుగుతా ఉందని వాదన బాగా గట్టిగా వినిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ లిబరేషన్ డే ఈ టారిఫ్స్ వల్ల దాదాపుగా అన్ని దేశాలపైన టారిఫ్స్ పడితే వారు దానికి తగ్గట్టు అమెరికా ప్రోడక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే తీసుకున్నాం, జనరల్ గా యుఎస్ నుంచి హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్, ఇండియాలో ఒక లగ్జరీ ఐటమ్ కాబట్టి మన గవర్నమెంట్ ట్యాక్స్ ఎక్కువ వేస్తుంది. దాన్ని ఆ ఎగ్జాంపుల్ పక్క పెట్టేసామంటే ఇంకో ఎగ్జాంపుల్స్ ఫార్మర్స్ ఇక్కడ పండించే మన బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఇట్లాంటి బెర్రీస్ ఇవన్నీ హెల్తీ ప్రోడక్ట్స్. యాక్చువల్లీ దీనిపైన కూడా భారతదేశము అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసే బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ కూడా టారిఫ్స్ చేస్తుంది. అలాంటప్పుడు మా బ్లూబెర్రీ స్ట్రాబెర్రీస్ ఎలా ఉంటారు అని కూడా వీళ్ళు ప్రశ్న చేశారనమాట. సో కొన్ని దేశాలు ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మీరే చూస్తుంటారు, గత వారం 10 రోజులుగా అక్రాస్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అన్ని కుదేలవుతున్నాయి. భారతదేశం కూడా నిన్న మొన్న సెన్సెక్స్ 1400 పాయింట్స్ పడింది. ఇప్పుడే నికీ మన జపాన్ ఇండెక్స్ చూసామంటే దగ్గర మనకు 4% పడిపోయింది. తర్వాత సౌత్ కొరియా ఇండెక్స్ 2% పడిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మరి ఈ రోజు నుంచి రేపు అక్రాస్ వరల్డ్ ఇది సన్ మోడల్ అంటారు. ఆస్ట్రేలియా నుంచి జపాన్ నుంచి సూర్యుడు వేస్తే అస్తమించేది యుఎస్ ను అస్తమిస్తాడు. సో అక్రాస్ వరల్డ్ ఈ టారిఫ్స్ వల్ల మొత్తం మార్కెట్స్ పడే సూచనలు ఉన్నాయి రేపు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ టారిఫ్స్ వల్ల ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే రెండు విధాలుగా లాంగ్ టర్మ్, మన ట్రంప్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ట్రంప్ గారు తను ఏం చెప్పేవాళ్ళంటే షార్ట్ టర్మ్ పెయిన్ లాంగ్ టర్మ్ గెయిన్. అంటే ఈ కొద్ది రోజులు మన షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్న లాంగ్ టర్మ్ దేశానికి బాగా మంచి జరుగుతుంది అమెరికా కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్లస్ ట్రంప్ ఒక దేశీయవాది అండ్ బిగ్ నేషనలిస్ట్. సో దేశానికి ఏది మంచి జరుగుతుంది, మన ఇమిగ్రేషన్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, తర్వాత యుద్ధాలను ఆపడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ కాలమే మనకు సమాధానం చెప్పాలి ఎలా జరుగుతుంది. ఇప్పటికే అమెరికాలో ఇన్ఫ్లేషన్ ధరవేదనం అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ టారిఫ్స్ వల్ల ఒక ఎండ్ యూజర్, ఒక కస్టమర్ కి ఆ టారిఫ్స్ పాస్ చేస్తే కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది ప్రోడక్ట్స్ అని కూడా అంటున్నారు. బట్ మన గవర్నమెంట్ వాదన ఏంటంటే, ఇక్కడ రిపబ్లికన్స్ ట్రంప్ గవర్నమెంట్ వాదన ఏంటంటే ఇక్కడ టారిఫ్స్ పెంచడం వల్ల వేరే కంట్రీస్ కి మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. సో దానివల్ల ఉద్యోగాలు పెరుగుతాయి, దానివల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది అని వాళ్ళ వాదన ఉందన్నమాట. సో మనం చూసుకుంటూ పోతే ఇది రెసిప్రోకల్ టారిఫ్స్, బేసిక్ గా అదే మనం అనుకున్నట్టు పరస్పర టారిఫ్స్. సో బేసిక్ గా మినిమం బేస్ లైన్ 10% టారిఫ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి కంట్రీకి మినిమం 10% టారిఫ్స్ చేస్తారు. సో చైనా వచ్చేసి హైయెస్ట్, వియత్నాం, చైనా 34% ఉంది. ఇప్పటికే ఆల్రెడీ చైనా పైన 20% వేశారు మన రీసెంట్ గా. సో దానిపైన ఇది 34% టోటల్ గా. అలానే కెనడా, చైనా, మెక్సికో పైన 25% టారిఫ్స్ వేశారు. సో అవి కంటిన్యూ అవుతాయి, ప్లస్ ఈ కొత్త టారిఫ్స్ వస్తున్నాయి. సో ఇది చూడాలండి. మనం భారతదేశం రకరకాల దేశాలు రకరకాలుగా దీన్ని చూస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఎకానమిస్టులు ఏం చెప్తున్నారంటే దిస్ కుడ్ లీడ్ టు ట్రేడ్ వార్. సో ఒక ట్రేడ్ వార్ జరిగే ఉద్దేశం దేశాలపైన ఉంటుంది. దీనిపైన ప్రెషర్ అందరిపైన, అన్ని దేశాలపైన ఉంటుంది. అమెరికా అన్నది మీకు అందరికి తెలిసిందే పెద్దన్న. ఆబ్వియస్ గా ఇక్కడ పెద్దన్నకి ఏమైనా జరిగితే, పెద్దన్న నిర్ణయాలు తీసుకుంటే ఎంటైర్ వరల్డ్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇట్స్ ఎ బిగ్ ఇంపోర్ట్ ఎకానమీ, డాలర్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో వరల్డ్ నెంబర్ 1 కంట్రీ కాబట్టి వీళ్ళ కన్సంప్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, వీళ్ళ బయింగ్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకు చూసుకునే అవకాశాలు కావాలి. మార్కెట్ అయితే డెఫినెట్ గా కుదేలు అవుతుంది. ఇప్పుడే S&P కానీ మన యుఎస్ లో డౌ జోన్స్ కానీ ఆల్మోస్ట్ 2-3% కరెక్ట్ అయింది. యాక్చువల్ గా ఇప్పటికే అది 10% వరకు కరెక్ట్ అయింది ఇయర్. సో ఇంకా ఎక్కువ కరెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఈ టారిఫ్స్ వల్ల. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఇంపాక్ట్, ఈ టారిఫ్స్ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఇంపాక్ట్ అక్రాస్ ఆల్ కంట్రీస్ ఫర్ ఎవరీ కంట్రీ. ఎందుకంటే 180 కంట్రీస్ పైన టారిఫ్స్ పడతా ఉంది. ఆబ్వియస్ గా అమెరికా వారు చెప్పినట్టు పరస్పర టారిఫ్ చేస్తా ఉండండి. వాళ్ళ ఉద్దేశంలో ఇది లిబరేషన్ డే తప్పకుండా కూడా విముక్తి రోజు అని భావిస్తా ఉన్నారు. మనము చూడాలి, కాలమే నిర్ణయిస్తుంది ఏ నిర్ణయం ఎలా అవుట్కమ్ ఉంటుందో. బట్ అమెరికా వాదన ఏంటంటే మా మీద మేము ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ కి వేరే దేశస్తులు చాలా టారిఫ్స్ చేస్తున్నారు, మేము అదే విధంగా రియాక్ట్ అవుతామని చెప్తున్నారు. ఈ రోజు మార్నింగ్ మెక్సికన్ ప్రెసిడెంట్ కూడా చెప్పారు, మేము
రిపీటెడ్ గా డబుల్ టారిఫ్స్ ఏం ప్రస్తుతానికి వేయము, మేము ఆలోచిస్తాము ఏం చేయాలో చూద్దామని చెప్పేసి. బట్ భారతదేశం కూడా సానుకూలంగా స్పందించింది. గతంలో కూడా మనం చూసాము, ఆఫ్ ది టాపిక్ ఏంటంటే ఇమిగ్రేషన్ లో కూడా మన వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ గా వచ్చారో కొంతమందిని భారతదేశం ఇక్కడి నుంచి పంపిస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఇల్లీగల్ వచ్చిన వాళ్ళని భారతీయులు అయితే అని చెప్పి కూడా చెప్పారు, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు భారతదేశం కూడా దగ్గర $55 బిలియన్ ట్యాక్సెస్ వరకు ఏదైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయో దానిపైన మేము ట్యాక్సెస్ తగ్గిస్తామని కూడా ముందుకు వచ్చారు. సో ఒక సానుకూలంగానే ఉంది బేసిక్ గా, ఎందుకంటే అమెరికాకి భారతదేశానికి మంచి డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. దాన్ని మన బోత్ గవర్నమెంట్స్ కంటిన్యూ చేస్తాయని కూడా మనము ఆశిస్తాము. సో ఈ టారిఫ్స్ మొత్తం మీద చూడాలంటే అమెరికా వాళ్ళకి ఎంతైతే ఇంపాక్ట్ ఉందో ప్రపంచంలో కూడా ఆబ్వియస్ గా అన్ని దేశాలు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీ లక్ష్మణ్, USA బిగ్ టీవీ కొరకు రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా మీరు చూడొచ్చు అసలు ఏ విధంగా టారిఫ్స్ విధించారు, అసలు భారతదేశం నుంచి లేదా వేరే కంట్రీస్ నుంచి ఎంత టారిఫ్ USA పైన పడుతుంది, అలాగే US రివర్ట్ బ్యాక్ గా ఎంత రెసిప్రోకల్ టారిఫ్స్ పంపిస్తున్నారు కూడా ఆ చాట్ లో క్లియర్ గా ఉంది. అసలు మొత్తం సింగపూర్ ఇలాంటివి చూసుకున్నట్లయితే కొన్ని దేశాలకు మాత్రం ఎంతైతే పంపిస్తున్నారో అంతే రెసిప్రోకేట్ చేశారు. కాకపోతే ఇదైతే అత్యధికంగా 67% అలా చేస్తున్నారో 90% చేస్తారో దానికి సగానికి సగం 46% అలా రెసిప్రోకల్ డిస్కౌంటెడ్ టారిఫ్స్ అని కూడా సెటైల్ వేస్తూ వాళ్ళకి మళ్ళీ టారిఫ్లు మోతైతే మోగిస్తున్నారు ప్రతి ఒక్క కంట్రీకి అని కూడా చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే భారత్ పైన టారిఫ్ మోతైతే మోగించినాడు ట్రంప్. మరి భారత్ నుంచి అమెరికాకి దిగుమతి చేసుకునే వస్తువులపైన 26% వరకు టారిఫ్ విధిస్తారు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇది అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది అని కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే ఇది మెయిన్ గా ఏ సెక్టర్స్ పైన అయితే ప్రభావం చూపుతుంది అంటే ఫార్మా పైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది, అలాగే ఆటోమొబైల్స్ పైన, ఐటీ కంపెనీల పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ప్రస్తుతానికైతే దీని గురించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శివ అందిస్తారు, వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి అసలు టారిఫ్స్ పైన అండ్ న్యూఢిల్లీ పైన కూడా మెన్షన్ చేశారు కాబట్టి అసలు దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? లక్ష్మి, గత కొంత రోజులకు కూడా భారత్ పైన కానీ ఇతర దేశాలన్నిటిపై కానీ టారిఫ్ మొత్తం మోగించిపోతున్నారు ట్రంప్ అనేది బాగా ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే గత అర్ధరాత్రి నుంచి నూతన టారిఫ్లు అనేది అమల్లోకి రాబోతున్నాయి. భారత్ పైన మాత్రం ఈసారి టారిఫ్ల మొత్తం మోగించారు ట్రంప్. దాదాపు 26% టారిఫ్ ను విధించే విధంగా కూడా రాత్రి నుంచి అమలుకు వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రధానంగా ఈ టారిఫ్ అనేది ఫార్మా, ఆటోమొబైల్ అలాగే ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా తెలుస్తోంది. అయితే గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ఆయన అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ లో ఆయనకు అభినందనలు తెలిపారు. తర్వాత ఆయన కూడా ట్వీట్ చేశారు. ప్లస్ మీడియాతో మాట్లాడుతూ కూడా మోడీ నాకు మంచి మిత్రుడు అని చెప్తూనే టారిఫ్ మొత్తం మోగించారు అనేది కూడా ఇటు ప్రపంచ దేశాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. అంటే టారిఫ్ సంబంధించి 26% డిస్కౌంట్ ఇచ్చామని ఒకవైపు సెటైర్లు వేస్తూ భారత్ పై ఈ టారిఫ్ల మూత మోగిస్తున్నారు ట్రంప్. అయితే భారత్ తమపై 52% టారిఫ్ విధిస్తోంది, కానీ మేము ఇంకా దాంట్లో తక్కువ శాతమే 26% మేము భారత్ పై టారిఫ్ విధించామనేది ప్రధానంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. వ్యంగ్యంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అత్యధికంగా టారిఫ్ విధించిన దేశం అమెరికా. టారిఫ్ అనేది ఎక్కువగా చైనా మీద ఎక్కువగా అమెరికా టారిఫ్ విధించింది. అంటే దాదాపు 34% ట్రంప్ సర్కార్ చైనా ఉత్పత్తుల పైన టారిఫ్ విధించారు. ఇక ప్రతిదీ కూడా అమెరికాకు దిగుమతి అయ్యే ప్రతి ఉత్పత్తులపై కనీసం టారిఫ్ అనేది మినిమం టారిఫ్, ఆ టారిఫ్ అనేది 10% విధిస్తున్నట్లు కూడా ట్రంప్ నిన్న ఒక ప్రకటన చేశారు. అంటే నిన్న అర్ధరాత్రి నుంచే ఈ అన్ని కూడా అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మీరందరూ టారిఫ్ విధిస్తున్నారు కాబట్టి మేము టారిఫ్ విధించాల్సి వచ్చింది అనేది ప్రధానంగా ట్రంప్ ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన తెలియజేశారు. అయితే ప్రధానంగా ఏదైతే ఇంతకుముందు చెప్పినట్లుగా చైనా మీద అత్యధికంగా టారిఫ్ విధించిన ట్రంప్ సర్కార్, మరోవైపు ఇటు కెనడా కానీ ఇతర దేశాలపై కూడా సుమారు 25% టారిఫ్ విధించారు. ఇటు భారత్ పై అత్యధికంగా 27% టారిఫ్ విధిస్తే అగ్రస్థానంలో చైనా పైన మాత్రం 34% టారిఫ్ విధించారు. ఏ దేశాలపై ఎంత టారిఫ్ విధించారని కూడా ఒక చార్ట్ కూడా వారు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా ఆర్థిక భారం ఎక్కువ పడే అవకాశం ఉందంటూ కూడా ప్రపంచ దేశాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే నిన్న అర్ధరాత్రి నుంచి ఈ టారిఫ్ అమలుకు వస్తున్న నేపథ్యంలో ఇది మార్కెట్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. మార్కెట్లన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉందంటూ కూడా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే నిన్న రాత్రి నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ రోజు మార్కెట్లపై ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఇటు ఆటో
మొబైల్ సంబంధించి కానీ ఐటీ కంపెనీ కానీ ఇటు ఫార్మా రంగానికి సంబంధించిన ఈ స్టాక్ మార్కెట్ల పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మందపొడిగా సాగే అవకాశం ఉంది అనేది మార్కెట్ వర్గాల్లో కూడా చెప్తున్నారు. ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా ప్రపంచ దేశాలు కొంత అసహనం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక మాకు వేరే పరిస్థితి లేదు, మీరు మా ప్రభుత్వం మా వస్తువుల పైన మా పైన ఎక్కువగా టారిఫ్ విధిస్తున్నారు కాబట్టి మేము కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, ప్రస్తుతానికైతే డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మనం చూస్తున్నాం. అసలు భారత్ పైన టారిఫ్ల మూత ఏకంగా ట్రంప్ మరొకసారి మోగించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే వస్తువులపైన ప్రత్యేకంగా 26% వరకు టారిఫ్లు అయితే విధిస్తున్నారు. ఇది అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా దీనివల్ల ఈ డిసిషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఎక్కువ శాతం సెక్టర్స్ ఏవి అని అంటే ఫస్ట్ ఫార్మసిటికల్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫార్మసిటికల్ అంటే మెడిసిన్స్, మెడికేషన్స్ ఎక్కువ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి దానిపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి. దాని తర్వాత ఆటోమొబైల్స్, ఏదైనా కార్స్ లేదా బైక్స్ లేదంటే దాని స్పేర్ పార్ట్స్ లేదా ఇంజిన్ మోటార్స్ ఇవన్నీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి దానిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా ఐటీ కంపెనీల పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే ప్రధాని మోదీ తనకు మంచి ఫ్రెండ్ అనే అంటూనే అలాగే టారిఫ్ మూత మోగించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పైగా 26% వరకు డిస్కౌంట్ ఇచ్చామని సెటైర్లు కూడా వేశారు. అంతేకాకుండా భారత్ తమపై 52% అంటే 52% వరకు టారిఫ్ విధిస్తోంది. అండ్ తాము డిస్కౌంట్ ఇచ్చి 26% వరకే విధిస్తున్నామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి చైనాపై కూడా అత్యధికంగా 34% వరకు టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. మరి యుఎస్ కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కూడా కనీసం 10% టారిఫ్లు అయితే విధిస్తున్నారని ఆ చాట్లో క్లియర్ గా స్పష్టం చేశారు. అయితే టారిఫ్ల వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఇస్తోంది, ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది.